ఉన్న ఊళ్ళో ఉపాధి కరువైందని కుటుంబం పోషించుకోవడానికి సౌదీ బాట పట్టారు. దేశం కాని దేశం వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు. సౌదీ అరేబియా, యెమెన్ మధ్య యుద్ధంతో నరకం చూస్తున్నారు వలసజీవులు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమ వారు ఏమయ్యారోనని ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని ఎడారి దేశానికి పరుగులు తీశారు. 4 రాళ్లు సంపాదించి కుటుంబంతో కలిసి హాయిగా జీవించొచ్చని కలలు కన్నారు. సౌదీ అరేబియా, యెమెన్లో మొదలైన యుద్ధం వీరి కలలను కలగానే మార్చేసింది. ఉత్తర తెలంగాణ నుంచి చాలా మంది యువకులు సౌదీకి వలస వెళ్లారు. వీరిలో ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడే అక్రమంగా నివాసం ఉంటున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. సొంత దేశానికి రాలేక అక్కడే ఉండలేక అష్టకష్టాలు పడుతున్నారు. తమ వారి సమాచారం తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చదివిండు, మస్తు బాధలో ఉన్నాడు. ఆయన 8 నెలలు అయిపోబట్టి 8 నెలలు అయ్యే 3 నెలలు పనిచేసి ఇప్పుడు 5 నెలల నుంచి అలా అట్టిగానే ఉన్నాడు. మా ఆయన ఇక్కడ అప్పు చేసిపోయిండు. మేము కిరాయికి ఉంటాము. ఇక్కడ మా ఆయన తొందరగా పంపించాలి అని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని మాకు సాయం చేయాలి. 2 లక్షలు అప్పు చేసిపోయిండు. మాకు ఇక్కడ భయంగానే మాట్లాడుతాడు సారు. బాంబులు పడుతున్నాయి. మాకు భయంగా ఆయన ఉన్నాడు. భయంగా మేము ఉన్నాం, పిల్లలం ఉన్నాము సారు. మాకు సౌదీ, యెమెన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో తమ వారు ఎలా ఉన్నారోనన్న బెంగ కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతోంది. తమ వారి ఆచూకీ కొంతకాలంగా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీ, యెమెన్లలో జరుగుతున్న పరిణామాలతో వలస జీవుల ఉపాధికి గండిపడింది. అసలే అప్పులు చేసి ఉపాధి కోసం అక్కడికి వెళ్లారు. తీరా యుద్ధం కారణంగా తిరిగి స్వదేశానికి వస్తే ఇంటికి వెళ్లి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇరాక్ అంతర్యుద్ధం సమయంలో గల్ఫ్ దేశాల్లో విధించిన అమ్నెస్టీ రూల్తో చాలా మంది వలస జీవులు ఇక్కడికి వచ్చాక ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకుని వారి యోగక్షేమాలపై బంధువులకు భరోసా కల్పించడంతో పాటు వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.